కొత్తగా ఇప్పుడు విజయవాడలో కూడా స్టార్ట్ చేశారని. సో ఇంకా మదర్స్ని ఇలాగా వచ్చి సపోర్ట్ చేయాలి ఇంకా వేరే వాళ్ళకు కూడా అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆబ్స్టిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తల్లికి కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో గెయిన్ అయిన వెయిట్ని తగ్గొచ్చు తొందరగా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్కి కొన్ని రకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. తొలి 6 నెలలు, ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. ఆ తర్వాత కూడా 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండొచ్చు. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన రోజు వాళ్ళకి అది రకంగా కాంట్రాసెప్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ని మనం బాగా ప్రమోట్ చేయాలి. కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత మదర్ ఏదైనా సిక్ అయ్యి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయితే కనుక వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ పిల్లలకి ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో మనం ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చాలా బాగా ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ. రెయిన్బో హాస్పిటల్ విజయవాడలో ఎవ్రీ ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అది ఎవ్రీ ఇయర్ August 1st నుంచి 7th వరకు ఉంటుంది. ఈ వీక్లో ఈ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ ఇంపార్టెన్స్ గురించి, ఈ మధ్యకాలంలో వచ్చిన బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ ఇంపార్టెన్స్ గురించి స్ట్రెస్ చేస్తూ మేము ఈ వీక్ మేము వేరియస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు కంక్లూడింగ్ ఈవెంట్లో మనము బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసిన లేడీస్ని 4 ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం, మన డాక్టర్స్ వాటి ఇంపార్టెన్స్ గురించి ఇది ఇప్పుడు ఈరోజు వివరిస్తారు. కోటేశ్వర గారు